శ్రీ సాయి సచ్చరిత 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు, వారు సర్వ ప్రాణులలోనూ ఉన్నారు. బ్రహ్మాండం నుండి చీమ దోమాది క్రిమికీటకాలన్నిటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శుద్ధ బ్రహ్మ పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా రెండింటి యందు ప్రవీణులవటం వలన వారు సద్గురువు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞానాన్ని అయిన శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపజేస్తాడు, జననం వెనుకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపచేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అతిశయం. ఇప్పుడు గతంలో తెలియచేసినట్లు స్వప్న అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్పారు, మరొకరిని పులగం కోరుతారు, ఇంకొకరిని చేత బెత్తం పుచ్చుకుని గురువులే వీపు బ్రద్దల కొడతారు, ఒకరిని కలలో భయపెట్టి త్రాగే దురలవాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారిని తమ పాదాల యందు ప్రీతిని కలిగింపజేస్తారు. ఒకరిని వీపు బద్దలయ్యేలా బాది ఛాతీపై నూరే రాయితో మర్దించినట్లుగా దశమాధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తరువాతి కథా విశేషాన్ని గానం విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లీనులై అక్షయానందాన్ని పొందుతారు. నిందలు చేయడం వల్ల, చెడు మాటలు వినటం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళనం చేసే పరమపావనమైన సత్పురుషుని కథలను మరల తెలియచేస్తాను. ఇప్పుడు ఆ కథా వర్ణనను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగునా సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. రాలీ సోదరులు గ్రీకు వర్తకులు భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాలలో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉంది. అక్కడ అధికారుల క్రింద లక్ష్మీచంద్ అనే గుమస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవాడు. మొదట రైల్వేలో ఉద్యోగం ఉండేది. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలోపల చేసేవాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఉన్న వేల మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుని వస్తాను అని బాబా అనేక సార్లు చెప్పారు. చాలామంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశ విదేశాల నుండి షిరిడీకి తీసుకుని వచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకడు. అతడు బాబా యొక్క భావికుడైన బిడ్డడు. అనేక జన్మలలో గడించిన ప్రారబ్ధ కర్మ ఉదయించి సత్పురుషుల సమాగమం ప్రాప్తించింది. మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేకాగ్ని ప్రదీప్తమవుతుంది. భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయి నాథులు కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్న నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవ విషయాలను నేను హృదయ పేటికలో ప్రేమగా పదిలపరుచుకున్నాను. వానిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకిక లీల. దానిని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1910 1910 క్రిస్మస్ సెలవుల రోజులలో లాలాజీకి షిరిడీ ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలల ముందుగానే సూచన జరిగింది. దానిని వినండి. శాంతా క్రూజులో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూచాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమిగూడి ఉండటం చూచి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తర్వాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూరి అనే పేరుగల గృహస్థుని ఇంటికి లక్ష్మీచంద్ దాసగను సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉండటం దాసగనుకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచంద్కు తాను స్వప్నంలో చూచిన మూర్తి గుర్తుకు వచ్చారు. అదే గడ్డం, అదే వయసు, అవే అవయవాలు, అవే పాదాలు. తను కలలో చూచిన మహాత్ములు వీరే కావచ్చు అని అనిపించి లక్ష్మీచంద్ మనసు మోగపోయింది. అసలే అది దాసగను కీర్తన, అందులో తుకారాం కథ, పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీకి చాలా తల్లీనుడయ్యాడు. కోమల మనస్కుడైన లక్ష్మీచంద్ కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొర్లాయి. ఈ ప్రేమమయ్యి మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దునా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూచిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు.
తనతో షిరిడీ వరకు తోడుగా వచ్చే స్నేహితుడు ఎవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా ఈ సత్పురుషుని పాదాలను పై శిరస్సును ఉంచగలుగుతాను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలో ఆనందాన్ని అనుభవిస్తాను. లక్ష్మీచంద్ ఎప్పుడూ ఆతురత పడేవాడు. దాని ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం తర్వాత కలగటానికి ఏం చేయాలి అని మార్గాలు వెదకసాగాడు. అంటే త్వరగా ఎలా దర్శనం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. భగవంతుడు ఎప్పుడూ భక్తికి ఆకలిగొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూస్తే సరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీ వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజ్ దర్శనానికి ఖేడ్గాం వెళ్లాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడీకి వెళ్లాలని తోచింది అని అన్నాడు. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలను అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్క బట్టలు అవి సర్దుకుని బయలుదేరి వెళ్ళి వేళకు టికెట్లను తీసుకుని ఉభయులు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరు భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశాడు. షిరిడీ నుంచి వచ్చిన వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతతో నమస్కరించి సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడీ సమీపంలో ఉండే 4 ముసల్మానులు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనసుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసిన ది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారితో ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, అవలియా అని వారు జవాబిచ్చారు. ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణిస్తున్నారు. కోపరగాం చేరుకోగానే సేటుకు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామపళ్ళు ప్రీతి. కోపరగాంలో జామపళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వానిని అమ్ముతారు. వానిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడ దృశ్యాన్ని చూచి ఆనందిస్తూ సేటు జామపళ్ళను మరిచిపోయాడు. టాంగా బండి గోదావరి అవతలి తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడీ 4 ఊళ్ళ అవతల ఉన్నది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచందుకు జామపళ్ళు గుర్తుకు వచ్చాయి, కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపైన బుట్టలో బండి వెనక పరుగున రావటం చూచాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామపళ్ళు తమ కోసమే వచ్చాయా అని తలచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడే పళ్లను ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్లను తన తరపున బాబాకు అర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామపళ్ళు గుర్తుకు రావటం, మరల మరచిపోవటం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవటం, ఆమెకు సాయిపై గల భక్తి ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలగచేసింది. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించడం, వారే సంకీర్తనలో దర్శనమివ్వటం ఎంత విచిత్రం! ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషే అయి ఉంటుందేమో అని లాలాజీ తనలో అనుకున్నాడు. తరువాత బండి ముందుకు సాగి మాటల్లో షిరిడీ చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూచి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తర్వాత పూజా సామాగ్రి తీసుకుని వెంటనే మసీదుకి వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందించారు. బయట వరండా ద్వారం నుండి సభా మండపంలోకి ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారి కంఠం గద్గతమైంది. చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పులను మరచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళనం చేశాడు. ఆ విధంగా అర్ఘ్య పార్ధ్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని, అరటి పళ్లను అర్పించాడు. ధూప దీపాలను, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనసులో ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణాల విందాలలో భ్రమరంలా రమించాడు. అప్పుడు బాబా సాలే రస్తే మే భజన్ కర్తే ఔర్ దూసరే ఆదమీ కో పూछते क्या दूसरों से पूछना सब कुछ अपने आँखों से देखना क्यों दूसरे आदमी को पूछना घाटा है क्या सच्चा सपना कर लो अपना విచారాప్ వెధవా, దారిలో భజన చేశావు, మరో మనిషిని అడుగుతావు. అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగటం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరమేముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వెరపోయాడు.
తాము దారిలో బాబా గూర్చి వాకబు చేయటం ఇక్కడ బాబాకు ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచంద్ పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావటం, బండిలో భజన చేయటం వగైరా విషయాలు బాబాకు ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండటం వలన అప్పు తీసుకుని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్ పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుపట్టనిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు, ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవటం, తీర్థయాత్ర పర్యటనలు చేయటం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకు ఇష్టం లేదు అని ఇక్కడి వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాఠేవాడకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదమంటూ ఆకులలో కొంచెం వడ్డించాడు. దానిని తిని లాలా తృప్తి చెందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీ సాంజా గుర్తుకు వచ్చింది. కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులో ఉండిపోయింది. ఇక 3వ రోజున విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజ్ ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంటా నీరాజనం, పంచారతి వగైరా పూజా సామాగ్రిని తీసుకుని జోగు మసీదుకు వచ్చి బాబాను అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకుని రమ్మంటారు అని. సాయి మహారాజ్, నాకు పళ్ళెం నిండా సాంజా తీసుకునిరా, పూజా హారతి తర్వాత చెయ్యి అని చెప్పారు. పూజా సామాగ్రి అక్కడే ఉంచి జోగు వెంటనే వెనకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజా తీసుకుని వెంటనే వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్నం హారతి అయింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పళ్ళాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలని ఉంది, త్వరగా తీసుకుని రండి, అందరం తృప్తిగా సేవిద్దామని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజా తెచ్చారు. లక్ష్మీచందుకు బాగా ఆకలి కూడా వేస్తూ ఉన్నది. వెన్ను నొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నుపోటు. దానివల్ల లక్ష్మీచంద్ మనసు బాగాలేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలు శ్రోతలు శ్రద్ధగా అవలోకించండి, గమనించండి. భూక్ లగి హై, అచ్చా హువా, కమర్ మే దర్ద్ చాహియే దవా, అబ్ సాంజా కి చలి హై, హవా కరో సవార్ ఆరతి. ఆకలి అవుతోంది, మంచిదే, వెన్నునొప్పి ముందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయింది, ఇక ఆరతికి లే. లక్ష్మీచంద్ మనసులో ఉన్నదంతా బాబా మాటలలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజ్ అంతర్జ్ఞాని. ఆరతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచందుకు సాంజా లభించింది. అలా అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలలతో బాబా పూజా క్రమాన్ని సాగించాడు. అలా లక్ష్మీచందుకు క్షేమం కలిగింది. సాయి పైన భక్తి అంత కుదిరింది అంటే ఎవరైనా షిరిడీకి వెళ్తున్నప్పుడు తెలిస్తే వారితో అతడు పూలమాలను, అగరవత్తులను, కర్పూరం పంపేవాడు. షిరిడీకి వెళ్లే వారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు వినయంగా పంపేవాడు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవంగా చూడటానికి వెళ్ళగా అప్పుడు బాబా బాగా దగ్గరకు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాను ఇలా పెడుతుందేమిటి, ఎవరిదో దృష్టిదోషం తగలటం వలన ఇలా దగ్గుతున్నారని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మరునాడు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దాన్ని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది, ఇది ఎవరిదైనా దృష్టి తగలటం వలన, నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్లయితే ఇదేం దృష్టిదోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తోంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాలలో ఉన్నారు అని అనుకుని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది, దయచేసి మమ్ము ఎప్పుడూ ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నవించుకుంటూ ఉన్నాడు. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు, నా మనసు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎప్పుడూ ఉండుగాక, మీ పాదాల యందు నా మస్తకాన్నుంచి మీ సెలవు కోరుతున్నాను, ఇక మాకు ఆజ్ఞ ఇవ్వండి, అనాథులమైన మమ్ము ఇలాగే రక్షించండి, మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక, దాని వలన ప్రపంచంలోని కష్టాలు కలుగకుండుగాక, మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలను కలుగుగాక అని ప్రార్థించాడు. బాబా విభూతిని, ఆశీర్వాదాన్ని తీసుకుని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుకకు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీ తీసుకుని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయి అయిన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైంది. బరహాన్పురంలో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూచింది. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించారు ఆ సాక్షాత్ దత్తప్రభు అయిన సాయినాథుడు. ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు.
ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడ ఎవరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తర్వాత వారికి అకోలాకు బదిలీ అయ్యారు. వారు షిరిడీకి వెళ్ళటానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను, తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలచారు. ఒక మంచి రోజున ఆ ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకుని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణ సేవ చేస్తూ సుఖంగా సంతృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలను, వారి కిచిడీ భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడీ నైవేద్యాన్ని సమర్పించటానికి షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచిన వారి కిచిడీ నివేదన జరగలేదు. వారి సంకల్పం నెరవేరటంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం ఆమె కిచిడీ వచ్చింది. అప్పుడు తెరవేసి ఉంది. అప్పటికే బాబా తమ భక్తులతో సహా భోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవరు వెళ్ళలేరు. కానీ ఆ స్త్రీకి ఆతురత, నిశ్చింతగా క్రింద ఉండలేకపోయింది. అంటే ఎదురు చూడలేకపోయింది, తెరవేసి ఉంది కదా అని. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణమై వచ్చింది కిచిడీ నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలదు? ఎవరిని లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఈ కిచిడీ కోసమే ఎదురు చూస్తున్నట్లు ముందుగా దానినే అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీని చూచి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూచి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకిక శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తర్వాతి కథను వింటే మనసులో ప్రేమోత్పన్నమవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవలో మునిగి సేవ చేయటానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట అతడు రావు బహదూర్ సాఠే వద్ద పనిచేసేవాడు. నిజాయితీగా సేవ చేయటం వలన అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘ. సాయితో ఎంతో రుణానుబంధం ఉండటం వలన అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాఠే ఖేడా జిల్లాకు ప్రాంతీయాధికారిగా ఉన్నాడు. అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాఠే అతనిని శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. తర్వాత సాఠే షిరిడి వచ్చాడు. అతనికి భాగ్యోదయమై షిరిడీలో సాయి మహారాజ్ దర్శనమై వారి చరణాల్లో మనసు లగ్నమైంది. షిరిడి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయడానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలచాడు. తర్వాత గ్రామస్తులను కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థల మహిమ వెనుక 4వ అధ్యాయంలో పూర్తిగా వర్ణింపబడింది. మరలా ఏకరువు పెట్టడం అవసరం లేదు. ఇక తరువాతి విషయం వర్ణన చేస్తాను. మేఘా యొక్క గొప్ప పుణ్య సంచయం వలన అతనికి రావు బహదూర్ సాఠే లభించారు. సాఠే ప్రయత్నం వలననే మేఘ పరమార్థంలో పడ్డాడు. మేఘ పరిస్థితుల ప్రభావం వలన కర్మభ్రష్టుడవగా సాఠే అతనికి గాయత్రిని ఉపదేశించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘ సాఠే సేవలో ఉండగా వారిలో పరస్పర ఆదరణ పెరిగింది. మేఘ సాఠేను గురువుగా భావించేవాడు. అతనిపై అభిమానం కూడా ఉండేది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తుండగా సాఠే మనసులో ప్రేమ ఉప్పొంగి సాఠే మేఘాలతో సాదరంగా బాబాకు గంగోదక స్నానం చేయించాలని నా కోరిక, ముఖ్యంగా అందుకోసమే నిన్ను షిరిడీకి పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య సేవను చూచి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాలయందు నీకు భక్తి కలగాలని నా మనసులో కోరిక. నీ శరీరం సార్థకమవుతుంది, నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయ వాచ మనసులతో సద్గురువు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు. మేఘ ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాను అని కొందరంటారు అని సాఠే చెప్పాడు. మహమ్మదీయుడన్న శబ్దం చెవులలో పడగానే మేఘ మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుడిని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువు ఏమిటి? వెళ్ళనంటే వెళ్ళను అని సాఠే అనుకుంటూ బాధపడ్డాడు. పోనీ సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తోచక మేఘ చింతించసాగాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితుల్లో మనసు ఊగిసలాడింది. అయినా సాఠే చాలా బలవంతంగా పెట్టగా మేఘ బాబా దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత మేఘ షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలో వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలను
ఆరంభించారు. ఉగ్ర స్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకుని మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు, నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడు, నేను నీచులలో నీచున్నైన యవనుణ్ణి, నీవు అపవిత్రుడు అయిపోతావు, వెనక్కు తిరిగి వెళ్ళిపో అని అన్నారు. అపర ప్రళయ రుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూచేవాళ్లకు వణుకు పుట్టించగా మేఘ వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైపైనే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తూ ఉంది. నా మనసులోని ఆలోచనలను ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యచకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడా జిల్లా ఎక్కడ, ఇంత దూరాన ఉన్న అహ్మద్నగర్ ఎక్కడ? సంశయాలతో నిండిన నా మనసు బయట పెట్టడానికి బాబా కోపం అని అనుకున్నారు. బాబా కొట్టాలని ముందు వస్తూ ఉంటే ధైర్యం సడలిపోయి మేఘ ముందుకు వెళ్ళలేక, సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కు వేశాడు. ఆ తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శక్త్యానుసారం సేవ చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధిధ్యాసతో అభిమానం పెరగగా మరల షిరిడీకి వచ్చాడు. మరల తిరిగి వచ్చి మేఘ అక్కడ సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలయందు భక్తిభావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవం. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాలయందు అనురక్తుడై సాయినాథుని శంకరుని వలె భావించేవాడు. సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అనే నామాన్ని ఘోషిస్తూ ఉండేవాడు. దానితో అతని మనసు కల్మషరహితమైంది. అతని బుద్ధి తదాకారమైంది అని అంటే ఆ రూపాన్ని పొందింది అని. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకర శంకర అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయియే అతని దేవతార్చన, సాయియే అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరునికి బిల్వ దళాలు ప్రీతి, కానీ షిరిడీలో బిల్వ వృక్షం లేదు. దానికోసం మేఘ 2 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనసులోని కోరికను తీర్చుకొని సంతృప్తి చెందటానికి బిల్వ పత్రి కోసం 1.5 కోసుల దూరం ఏమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రిని తెచ్చి పూజా సామాగ్రితో ఉంచి గ్రామ దేవతలను వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకు వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవాహన వగైరా చేసి ముందు వారి పాద తీర్థాన్ని సేవించేవాడు. మేఘ యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామ దేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వ వ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడీలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్నం హారతి చేసేవాడు. కానీ ముందుగా సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించినా ఖండోబాదేవుని పూజ జరగలేదు. పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజను చేయకుండానే బాబా ఆరతి చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం కలిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తర్వాత ఇక్కడికి రా అని అనగా, తలుపులు మూసి ఉన్నాయి, వానిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు కనుక ఆ పూజ వదిలిపెట్టవలసి వచ్చింది అని మేఘ చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచి ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవమయ్యాయి. ఖండే రాయుని పూజ చేశాక మేఘ తపన పోయింది. తర్వాత బాబా మేఘను పూజ చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది అష్టోపచారాల పూజలను అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూల మాలను, ఫలాలను, దక్షిణను అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజు బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయాలని మేఘాకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేతబుట్టుకుని నీరు తేవటానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించలేదు. మేఘాకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరును తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్నం ఆరతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ అన్నాడు. మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేత్తో పట్టుకొని నచ్చజెప్పారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీరునైన నాకు గంగనీరు ఎందుకు, నువ్వెంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం వినిపించుకోలేదు.
బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు. అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ, గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు ప్రసన్నుడవుతాడని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధాంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తాను అని అన్నారు. ఆ తర్వాత లేచి స్నానానికి వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరానికి అంతటికీ శిరస్సు ప్రధానం. శిరస్సుపై కాసిన నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే, ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకుని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెను కింద పెట్టి చూడగా ఆశ్చర్యం. బాబా శరీరమంతా నీరు గుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగా ఉన్నాయి. వారి బట్టలతో ఎక్కడా నీటి చుక్కలేదు, బట్టలు కూడా తడవలేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు, సరే నీ ఇష్ట ప్రకారమే చేయి, కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏదీ దుర్గమం కాదు. అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తుల శ్రద్ధ స్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభీష్టాలను పొందుతారు. వ్యవహారాలలో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞాన బోధను చేస్తారు. ఇటువంటిదే మేఘా యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద క్రొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రతికృతి అయిన పటాన్ని 2 స్థలాలలోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ పక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూచాడు. మేఘ మేలుకొని ఉండగా చూచిన బాబా అతని పక్కపై అక్షతలను చల్లి మేఘ త్రిశూలాన్ని గీయరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూచేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపైన అక్షంతలు అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునుపటి వలనే మూసి ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం మేఘ చేసుకుని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా, ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలు వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు, నిత్య సత్యము, నిత్య ప్రమాణము అని అన్నారు. మీరు నన్ను మేలుకొలిపినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరచలేదు, అందువల్ల నాకు అలా అనిపించిందని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు, నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ వేళలా ఎక్కడైనా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారిని నేనే నడిపిస్తాను అని చెప్పారు. తరువాతి విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘా వెళ్ళి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగులో గీశాడు. 2వ రోజే మసీదు పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించగా ఇంతలో మేఘ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనకే అకస్మాత్తుగా శివలింగం లభించడం మేఘ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తటస్థతతో చూస్తూ ప్రేమతో గద్గదుడయ్యాడు. ఈ లింగం గూర్చి కాకాసాహెబ్ దీక్షితు కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలయందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకుని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షితు స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుని రాతి బండపై నిలుచుని తువాలను తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటూ ఉన్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకుని నామస్మరణ చేస్తూ ఉండగా అతనికి శివలింగం దర్శనమైంది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకైంది అని దీక్షితు ఆశ్చర్యపడుతూ ఉండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేఘ కనిపించాడు. కాకా, బాబా శివలింగాన్ని
ఇచ్చారు చూడండి అంటూ మేఘ చూపించాడు. ఇక విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్యానందాలు కలిగాయి. ఇంతకు ముందే తను ధ్యానంలో చూచిన రూపురేఖలు, అక్షరాలు, ఆకార లక్షణాలు నిజమయ్యాయి. ఆ లింగాన్ని తక్షణం చూచి దీక్షితు సంతోషించాడు. అటు తర్వాత మేఘా త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు. మేఘాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకటా అంతులేనని చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తారమైపోతుంది, శ్రోతలు క్షమించాలి. మీరు శ్రవణోత్సుకతతో ఉన్నారు కనుక తర్వాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైనది, సాయి యొక్క కౌశలాన్ని తెలిపేది మరొక కథ. హేమాడ్ సాయికి శరణుజొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపచేసి సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత్ విరచితమైన సాయి సమర్థ సచ్చరితంలో దృష్టాంత కథనమను 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.